షలోం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. 1 Peter chapter 3 verse 17. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. For it is better, if it is God's will, to suffer for doing good than for doing evil. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతినిత్యం ఎన్నో శ్రమలు, బాధలు. లైఫ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ మిక్స్ ఆఫ్ జాయ్ అండ్ హర్ట్స్. ఈ బాధలనేవి డిసీజ్ వల్ల శరీరానికి కలిగే నొప్పి కావచ్చు, చుట్టూ ఉన్న మనుషులు పరిస్థితులను బట్టి కావచ్చు. మనుషుల నుండి కూడా ఉద్దేశపూర్వకంగానో లేదా అనాలోచితంగానో కూడా శ్రమలను ఎదుర్కొనే సందర్భాలు కోకొల్లలు. మరి శ్రమలను క్రైస్తవులు ఎలా చూడాలి, ఎలా ఎదుర్కోవాలి? మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అయినప్పటికీ శ్రమలు వస్తే భయపడకూడదు. ఎందుకంటే క్రీస్తును మనకు అధికారిగా నియమించుకున్నప్పుడు మనకు విరోధంగా రూపొందించబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. నిందలు పూదండలుగాను, దూషణలు ఆశీర్వాదాలుగాను మారుతాయి. ఎప్పుడు? క్రీస్తునందున్నటువంటి మన సత్ప్రవర్తనను బట్టి. బెదరక, జడియక, నిర్మలమైన మనస్సాక్షి గల వారమై ముందుకు సాగుదాం. ఎందుకంటే మనకు ముందుగా నడిచి త్రోవలను సరళం చేసి మన మార్గమంతటిలో మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉంటారు. నో మ్యాటర్ హూ హర్ట్స్ యూ, బట్ లివ్ విత్ ఏ క్లియర్ కాన్షియన్స్. సర్వశక్తివంతుడైన మా పరమ తండ్రి, క్రీస్తును ధరించుకొనిన వారముగా అన్ని విషయములలోనూ మీ కృపను బట్టి జ్ఞానవంతులుగా మాకు ఎదుగుదలను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.